హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ కల్చర్లో భాగంగా గద్దర్ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. కంపల్సరీ 1 మార్క్ క్వశ్చన్ ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి టాపిక్ని చూసుకోవాలి. తెలంగాణ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, గద్దర్ అవార్డ్ కోసం మరో కమిటీ. చైర్మన్గా సీనియర్ యాక్టర్ మురళీమోహన్, సభ్యులుగా పలువురు దర్శకులు, నిర్మాతలు, జర్నలిస్టులకు చోటు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీ నియమించింది. సీనియర్ యాక్టర్, నిర్మాత మురళీమోహన్ చైర్మన్గా స్పెషల్ అవార్డ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సమాచార శాఖ స్పెషల్ సెక్రటరీ వినయ్ కృష్ణారెడ్డి గురువారం జీవో జారీ చేశారు. ఈ కమిటీలో దర్శకులు కె దశరథన్, కూచిపూడి వెంకట్, నిర్మాతలు డివికే రాజు, కె శ్రీధర్ రెడ్డి, ప్రముఖ కూచిపూడి నాట్య గురువు డాక్టర్ వనజ ఉదయ్, నటి ఊహ, సీనియర్ జర్నలిస్ట్ కె ఉమామహేశ్వరరావు ఉన్నారు. 10 ఏళ్లుగా నంది అవార్డ్స్ ఇవ్వనందున ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ ఫీచర్ ఫిలింను ఈ అవార్డ్స్ కమిటీ ఎంపిక చేయనుంది. అలాగే ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, పైడిరాజు, ప్రభాకర్ రెడ్డి తదితరుల పేరిట ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారాలను మురళీమోహన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఒకవైపు జయసూద అధ్యక్షతన ఏర్పడిన జ్యూరీ కమిటీ సభ్యులు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు ఎంపిక కోసం వరుసగా సినిమాలు చూస్తున్నారు. ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తి కానున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూడకుండా గద్దర్ ఫిలిం అవార్డ్స్ను పారదర్శకంగా నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. వచ్చే నెల 4న హైటెక్స్లో గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదర్శన జరుగుతుంది. కంపల్సరీ తెలంగాణ కల్చర్లో ఈ టాపిక్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.